హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. నిద్ర లేవగానే వికారంగా అనిపిస్తుందా? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే. పొద్దున లేవగానే వికారంగా అనిపిస్తుందా? వాంతులు వచ్చిన అనుభూతి కలుగుతుందా? అయితే వారం రోజులు అదే కంటిన్యూ అయితే గనక అనుమానించాల్సిందే. ఎందుకంటే శరీరంలో డయాబెటిస్ ప్రారంభమైతే కూడా ఇలాంటి లక్షణాలు లేదా సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఏ లక్షణాలు మధుమేహానికి సంకేతమో, ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఐసీఎంఆర్ రిపోర్టు ప్రకారం ఇండియాలో దాదాపు 10 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ఒకప్పుడు ఏజ్ బార్ అయిన వారిలోనే ఇది ఎక్కువగా కనిపించేది. కానీ ప్రెజెంట్ వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సైలెంట్ కిల్లర్ గా మారుతుంది. అదే ఉదయం పూట కనిపించే కొన్ని లక్షణాల ద్వారా దీనిని ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా నిద్ర మేల్కొన్నాక వెంటనే కళ్ళు సరిగ్గా కనిపించవు లేదా కళ్ళు మసకబారినట్లు అనిపిస్తుంది. కొన్ని రోజులు ఇలాంటి దృష్టి లోపాలు కంటిన్యూ అయితే కనుక మీ శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. సాధారణంగా పొద్దున దాహం వేయడం చాలా అరుదు. కానీ నిద్ర లేవగానే నోరు తడారిపోవడం, అధికంగా దాహం వేయడం మీలో కనిపిస్తే అది డయాబెటిస్ ప్రారంభం సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్ను చెక్ చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే ఉదయం పూట కాళ్ళు, చేతులు నిమిషం కంటే ఎక్కువసేపు తిమ్మిరి పట్టడం, అప్పుడప్పుడు మూర్ఛ వంటివి రావడం కూడా మీ శరీరంలో డయాబెటిస్ డెవలప్ అవుతుంది లేదా అయిందనడానికి సంకేతాలుగా పేర్కొంటున్నారు నిపుణులు. లక్షణాల నిర్ధారణ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై.